రైట్ గత కొద్ది రోజులుగా ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న హైదరాబాద్ నగర వాసులను వరుణుడు పలకరించాడు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. దీంతో నగర వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. హిమాయత్ నగర్, కోటి, అమీర్పేట్, బోర్బండ, జూబ్లీహిల్స్, ఎల్బీ నగర్, హయత్ నగర్, మేడ్చల్, విద్యానగర్, కోటి, అబిడ్స్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. వర్షం కారణంగా పలు చోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. రైట్ మొత్తంగా హైదరాబాద్లో ఈ మధ్యాహ్నం నుంచి ఒక్కసారిగా కుండపోత వర్షం కురవడంతో కొంత ట్రాఫిక్ జామ్ ఏర్పడినప్పటికీ నగరవాసులైతే కొంత ఊపిరి పీల్చుకున్నారని చెప్పుకోవాలి. కొద్ది కాలంగా ఎండలతోటి ఎక్కడికక్కడ నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తూనే ఉన్నాం. అయితే ఈ నేపథ్యంలోనే నిన్నటి నుంచి వాతావరణ శాఖ చెప్తూనే ఉంది, అంటే ఈరోజు ఖచ్చితంగా వర్షం పడే అవకాశం ఉంది. అయితే నగరంలో పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో పాటు ఇటు పిడుగులు కూడా పడినటువంటి సందర్భాన్ని గమనిస్తున్నాం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అంచడానికి మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శ్రీనివాస్, అసలు మొత్తంగా హైదరాబాద్లో ఏ ప్రాంతాల్లో వర్షం కురిసింది, దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఏంటి? రైట్ విజయ్, ఏదైతే గత 2 రోజుల నుంచి కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్ తో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కూడా భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా వడగళ్ల వాన, దాంతో పాటుగా హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఉదయం నుంచి కూడా హైదరాబాద్ లో వాతావరణం చాలా ఒక్కసారిగా మార్పు చెందింది. మధ్యాహ్నానికి మేఘాలు కమ్ముకున్న పరిస్థితి. అయితే భారీ వర్షాలు కురవడం జరిగింది. ఒక్కసారిగా గంట పాటు భారీ వర్షాలు కురవడంతోనే ఎక్కడికక్కడ రోడ్లన్నీ కూడా స్తంభించిపోయాయి. మనకి హైదరాబాద్ పలు ప్రధాన ప్రాంతాల్లో కూడా పంజాగుట్ట కావచ్చు, మధ్యరేజ్ కావచ్చు, జుబ్లీహిల్స్ కావచ్చు, అదేవిధంగా కోటి లాంటి ప్రాంతాల్లో భారీ వర్షాలు పడడం జరిగింది. దీంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించిపోయిన పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఎవరు పెద్దగా ఎక్స్పెక్ట్ చేయలేదు వర్షం పడుతుందని చెప్పేసి, కానీ ఒక్కసారిగా భారీ వర్షాలు పడుతుంటే ఎక్కడెక్కడ ట్రాఫిక్ స్తంభించిన పరిస్థితి ఉంది. పంజాగుట్టలో కొన్ని చెట్లు నేల పడిన పరిస్థితి ఉంది. దీంతోనే ట్రాఫిక్ అంతరాయం కూడా ఏర్పడింది. అయితే ఈ రోజు ఉన్న వాతావరణం రేపు కూడా కొనసాగుతుందని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఎందుకంటే భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. సో ఈ రోజు ఎక్కడో ఎక్కడెక్కడ ట్రాఫిక్ అయితే స్పందించింది. పోలీసులు వెంటనే రంగంలో దిగి ఎక్కడైనా ట్రాఫిక్ ని మళ్లించే ప్రయత్నాలు కూడా చేశారు. ప్రస్తుతం అయితే హైదరాబాద్ నగర రోడ్లన్నీ కూడా జలమయమైన పరిస్థితి అయితే ఉంది. అయితే ట్రాఫిక్ అంతరాయం లేకుండా పోలీసులు పలు చర్యలు తీసుకోవడంతో ప్రస్తుతం అయితే ఇబ్బంది పడే అవకాశం అయితే ఎక్కడా లేదు. ఇక రేపు కూడా వర్షాలు ఉంటాయని చెప్పి కూడా వాతావరణ శాఖ చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.